నెల్లూరు జిల్లా రామయ్యపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 90,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతుందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమన్నారు. నగరంలోని నోవెటల్ హోటల్ నందు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర బడ్జెట్లోని అంశాలను వివరించేందుకు, అభిప్రాయాలు సేకరించేందుకు మేధావులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, బీజేపీ మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం కలిసి కేంద్ర మంత్రి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో 2,650 కోట్ల రూపాయలతో గెయిల్ ద్వారా ప్రారంభించిన గ్యాస్ సరఫరా ప్రాజెక్టు ప్రధాన పైప్లైన్ పనులు కొలిక్కొచ్చాయని అన్నారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 90,000 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆయా ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రానికి చెందిన చాలామంది ప్రతినిధులు బీపీసీఎల్ ప్రాజెక్టును తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం వద్ద 6,000 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. In the Indian context, the budget which was presented by the Honorable Finance Minister recently is significant for many reasons. One, it is the first full budget of Modi 3.0. The Honorable Prime Minister assumed responsibility in 2014, then 19, and then in 2024, but then because of the few months left and there was a vote on account, full budget. But the budget also needs some context setting. Why? Because the budget also reflects the overall direction of the economy. In 2014, when Modi ji took charge, we were the 11th or 10th largest economy in the world. And if you were looking at the global discourse, people used to say India is part of the fragile five. Fragile five ka kya matlab? That, if you're traveling by air and you've got some breakable stuff in your suitcase, then you will put a sticker, fragility handled with care. So they thought India, is fragile. Today, you've moved from being the 10th largest economy to being the 5th largest economy. మిర్చి పంట సాయం పెంపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో మిర్చి రైతుల పరామర్శ పేరుతో జగన్ వారిని మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, మిర్చి పంట సాయం పెంపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో మిర్చి రైతుల పరామర్శ పేరుతో జగన్ వారిని మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మిర్చి క్వింటాలకు 7,000 ప్రకటించిన ఘనత జగన్దేనని విమర్శించారు. మిర్చి పంటకు ఎక్కువ ధర వచ్చేలా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఒప్పించారన్నారు. గతంలో టమాటా ధర పడిపోయినప్పుడు రైతులు రోడ్ల మీద పడేసేవారన్న మంత్రి ఇప్పుడు తామే కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. నాఫెడ్ ద్వారా దేశంలో ఎక్కడికైనా టమాటా పంటను తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చును కేంద్రం భరించేందుకు అంగీకరించిందన్నారు. రాజధాని అమరావతి పనుల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 15 నుంచి రాజధాని పనులు ప్రారంభిస్తామని సూత్రప్రాయంగా తెలిపింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లను పిలిచింది. సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నిలిచిపోయిన పనులను పరిశీలించారు. తర్వాత చెన్నై ఐఐటి, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ వంటి ఐకానిక్ భవనాల పటిష్టతపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి ఢోకా లేదంటూ ఐఐటి బృందం నివేదికిచ్చింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్ ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో పరిశీలించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్లాట్ఫామ్ల ఎత్తు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో పరిశీలించారు. బస్టాండ్లో ప్లాట్ఫామ్ల ఎత్తు తక్కువగా ఉండడం ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. బస్సు తక్కువ వేగంతో వచ్చి ప్లాట్ఫామ్ పైకి వచ్చినట్లు సీసీటీవీ రికార్డుల్లో నమోదైనట్లు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాత్రి 2వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కి పిల్లర్ను ఢీకొట్టింది. బస్సు ప్లాట్ఫామ్ పైకి రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు పక్కకు తప్పుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు. 2 రోజుల కిందట కూడా ఓ బస్సు ఇలాగే ప్లాట్ఫామ్ పైకి ఎక్కింది. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్లాట్ఫామ్ల ఎత్తు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 27వ డివిజన్ దుర్గాపురం బీఆర్టీఎస్ రోడ్ టి వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలిసి కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ను పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్ది నిరుద్యోగ సమస్యను రూపుమాపడంతో పాటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు కల్లా జీతభత్యాలు చెల్లించే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్న ఆలపాటిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తుపై పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఈ నెల 27వ తేదీన జరిగే ఓటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా పాటుపడాలని తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే కూటమి అభ్యర్థి గెలుపు అత్యవసరమన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి పార్టీలు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, యువ నాయకులు మండలి వెంకటరాం కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. విద్యావంతులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా పాటుపడాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే కూటమి అభ్యర్థి గెలుపు అత్యవసరమని స్పష్టం చేశారు. మీ మనోభావాలను గౌరవిస్తూ మీరు పడే ఇబ్బందులు, బాధలు, ఆవేదనలన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ఒకే యాప్ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో సాయంత్రం అయిన తర్వాత టెలికాన్ఫరెన్స్ కూడా లేకుండా చక్కగా మీ కుటుంబ బాధ్యతలు నిర్వహించుకునే విధంగా, ప్లస్ స్కూల్ సమయంలో మనం విద్యాభివృద్ధి కోసం పిల్లలు ఇంకా బయటికి వెళ్ళిన పిల్లలు మన స్కూల్స్ తెప్పించుకునే విధంగా పనిచేద్దాం. ఆలపాటి రాజేంద్ర గారు మాజీ మంత్రిగా చేశాడు. మీ అందరికీ సుపరిచితుడే. తప్పకుండా ఓటు చేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విజయవాడ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, పెద్దపాడు మండలంలోని కొత్తూరు, పాత ముప్పర్రు, వీరమ్మకుంట, పెద్దపాడు సహా పలు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ఓటర్లకు కరపత్రాలు అందిస్తూ విస్తృత స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 30 ఏళ్లుగా విద్యా విధానంలో వచ్చిన మార్పుల కారణంగా వ్యక్తిగత వాదం ముందుకొచ్చి సామాజిక అభివృద్ధిపై అధ్యయనం వెనక్కి పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. లెనిన్ రెడ్ బుక్ ఆవిష్కరణ అనంతరం ప్రపంచంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.
నగరంలోని ఎంజీ రోడ్డు బాలొచ్చు భవనంలో రెడ్ బుక్ డే సందర్భంగా లెనిన్ ప్రసిద్ధ రచన రాజ్యం విప్లవం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాశక్తి దినపత్రిక జీఎం హరికిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక వర్గ ప్రాధాన్యత నేపథ్యంలో హమాలీ కార్మికులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ లెనిన్ రెడ్ బుక్ ఆవిష్కరణ అనంతరం ప్రపంచంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఆ స్ఫూర్తితోనే ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో రెడ్ బుక్ డే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తగ్గిపోతుందని కాదు, అధ్యయనం తగ్గిపోతుందని కాదు. గత 30 సంవత్సరాలుగా వచ్చిన నూతన విద్యా విధానం మన సామాజిక శాస్త్రాలని అధ్యయనం చేయటాన్ని పూర్తిగా నిలిపేసింది. శాస్త్ర సాంకేతిక విషయాలు, సైన్స్ టెక్నాలజీ తప్పనిసరిగా నేర్చుకోవాలి. కానీ సైన్స్ టెక్నాలజీతో పాటు సైంటిఫిక్ టెంపరమెంట్ కూడా ఉండాలి. సైన్స్ వేరు, సైంటిఫిక్ టెంపరమెంట్ వేరు. శాస్త్రీయ అవగాహన, శాస్త్రీయ దృక్పథం, సమాజాన్ని గురించి శాస్త్రీయ దృక్పథం ఉంటేనే సమాజ మార్పుకి ఎవరైనా కృషి చేయగలుగుతారు. లేకపోతే నేను నా ఆస్తి, నా సంపాదన, నా భార్య బిడ్డలు, నా కుటుంబం, ఈ రకమైనటువంటి ఒక వ్యక్తి చుట్టూ, సమాజం చుట్టూ తిరిగి ఒక సమిష్టి జీవన విధానం, సామాజిక దృక్పథం, సామాజిక అభ్యుదయం అనేటువంటిది లేకుండా పోతుంది. అది సమాజ పురోగమనానికి ఆటంకంగా కూడా మారుతుంది. అందువల్ల 30 ఏళ్ళు సాగించిన ఈ సంస్కరణల వల్ల వ్యక్తివాదం ముందుకొచ్చి సామాజిక అభివృద్ధి వెనకబడి. అనంతరం సిపిఎం నాయకులు బిఆర్ తులసిరావు మాట్లాడుతూ కార్మిక వర్గం దోపిడీకి గురవుతోందని, ఇలాంటి సమయంలో రాజ్యం విప్లవం పుస్తకం సారాంశం యువతలోకి వెళ్లాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఆత్మకూరు అండర్ పాస్ వద్ద గత 4 రోజుల క్రితం జరిగిన 4 కోట్ల రూపాయల బంగారం భారీ దొంగతనం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడే స్నేహితులతో కలిసి దొంగతనం డ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్నేహితులతో కలిసి సినీ పక్కీలో పక్కా వ్యూహరచన చేసి చోరీకి పాల్పడ్డారు. దొంగలించిన బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన స్నేహితుడి ఇంట్లో దాచిన విషయం పోలీసుల విచారణలో బయటపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.